హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెంట్రిఫికేషన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసి బయలాజికల్ పార్టికల్స్ని లిక్విడ్ మీడియంలోంచి సపరేట్ చేయడాన్ని లేక ప్యూరిఫై చేయడాన్ని సెంట్రిఫ్యూగేషన్ అని అంటాము. ఇది మనం రోజువారీ జీవితంలో క్రీమ్ని మిల్క్ నుంచి సపరేట్ చేయడానికి, లేకపోతే మన వాషింగ్ మెషిన్స్లో మన బట్టలు డ్రై చేసేటప్పుడు యూజ్ చేసేది. తర్వాత ఈ సెంట్రిఫ్యూగేషన్ ప్రిన్సిపల్ అనేది బ్లడ్ సెల్స్ని బ్లడ్ ప్లాస్మా నుంచి తీయడానికి, లేకపోతే బయోకెమికల్ ల్యాబ్స్లో సెల్స్ని లేక సెల్స్లో ఉండే ఆర్గనల్స్ని లేక కొన్ని కాంప్లెక్సెస్ని ఐసోలేట్ చేసి అనలైజ్ చేయడానికి ఈ సెంట్రిఫ్యూగేషన్ టెక్నిక్ని వాడతారు. సెంట్రిఫ్యూగేషన్ అనే పద్ధతికి సెంట్రిఫ్యూజ్ అనే డివైస్ వాడతాం. ఈ సెంట్రిఫ్యూజ్కి రోటర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ రోటర్ అనేది మూవ్ అవుతుంది, సర్క్యులర్గా మూవ్ అవుతుంది. సెంట్రిఫ్యూగేషన్ అనేది రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూగేషన్, ఇంకోటి అనలిటికల్ సెంట్రిఫ్యూగేషన్. ఈ అనలిటికల్ సెంట్రిఫ్యూగేషన్ అనేది అల్ట్రా సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ అని కూడా అంటాం. అయితే ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూగేషన్లో మనము సపరేషన్ చేయడానికే, అంటే టిష్యూస్ని సెల్స్ని మనం సపరేట్ చేయడానికే యూజ్ చేస్తాం అన్నమాట. అంటే లిక్విడ్లోంచి సొల్యూషన్లోంచి మనం వీటిని పార్టికల్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ప్రిపరేటివ్ సెంట్రిఫికేషన్ అని. అనలిటికల్ సెంట్రిఫ్యూజ్ అని అంటే స్టడీ చేయడానికి, ఈ సపరేట్ చేసిన లేక ఐసోలేట్ చేసిన ఈ మాలిక్యూల్స్ని మనం స్టడీ చేయడానికి అల్ట్రా సెంట్రిఫికేషన్ని వాడతాం అన్నమాట. ఏ సెంట్రిఫికేషన్ అయినప్పటికీ దాని యొక్క ప్రిన్సిపల్ ఒకటే. సో ఈరోజు మనం ఆ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నాం. సెడిమెంటేషన్ అనే ఫినామినాన్ అర్థం అవ్వడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బకెట్ నీళ్ళల్లో మనం ఇసుకని పోసి దాన్ని అలా వదిలేస్తే, ఇసుకని నీళ్ళల్లో కలిపేసి దాన్ని అలా వదిలేస్తే కొంతసేపటికి ఆ ఇసుక కింద ఒక లేయర్ లాగా గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల స్లోగా అది కిందకి వచ్చి సపరేట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఏమంటాము? సెడిమెంటేషన్ అని అంటాం. అయితే ఈ ప్రాసెస్ అవ్వడానికి, అంటే ఈ శాండ్ పార్టికల్స్ అన్నీ, నీళ్ళల్లో ఉండే శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా కింద సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ టైంని మనం తక్కువ చేయడానికి, అంటే తొందరగా ఈ శాండ్ పార్టికల్స్ అన్నిటిని కింద సెటిల్ చేయడానికి మనం ఎక్స్ట్రా ఏమైనా ఫోర్స్ ఇస్తే అవి తొందరగా సెటిల్ అవుతాయి. ఇప్పుడు ఈ బకెట్ నీళ్ళల్లో ఉండే ఈ శాండ్ కలిపిన నీళ్ళని మనం కానీ తిప్పామనుకోండి, అంటే రౌండ్గా కానీ తిప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బకెట్తో పాటు మనం తిప్పామనుకోండి ఏమవుతుంది, తొందరగా సెటిల్ అవుతాయి అన్నమాట. సో ఇదే పద్ధతిని మనం ఈ సెంట్రిఫికేషన్లో కూడా వాడతాం. అంటే సెడిమెంటేషన్ అవ్వడానికి, చిన్న చిన్న పార్టికల్ సెడిమెంటేషన్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. అయితే ఈ చిన్న పార్టికల్స్ని తొందరగా, అంటే చాలా ఫాస్ట్గా సెటిల్ చేయడానికి, అంటే ఆ పర్టికులర్ ట్యూబ్లో కిందకి సెటిల్ చేయడానికి మనము ఈ సెంట్రిఫ్యూగేషన్ అనేది వాడతాం అన్నమాట. సెంట్రిఫ్యూగేషన్ అంటే దాన్ని తిప్పుతాం. ఈ సొల్యూషన్ని తిప్పినప్పుడు అవి ఏవైతాయి, ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కింద సెటిల్ అవుతాయి అన్నమాట. సెటిల్ అయినప్పుడు అవి సపరేట్ అవుతాయి సొల్యూషన్లోంచి. సో బయలాజికల్ పార్టికల్స్ని సెడిమెంటేషన్ ఇంక్రీజ్ చేయడానికి సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ వాడతారన్నమాట. ఇప్పుడు సొల్యూషన్లో పార్టికల్స్ ఉన్నాయనుకున్నాం కదా, ఇవి ఎంత ఫాస్ట్గానో స్లోగానో మూవ్ అవుతాయో చూసుకుందాం వాటి ప్రాపర్టీస్ని బట్టి. ఇప్పుడు పార్టికల్ వచ్చేసి చాలా, దాని సాంద్రత అంటే దాని డెన్సిటీ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు అది
చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్లో. అదే పెద్దదిగా ఉందనుకోండి పార్టికల్, అప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ ఏ లిక్విడ్లో అయితే ఉందో ఈ బయాలజికల్ పార్టికల్, యూజువల్గా మనం బయాలజికల్ పార్టికల్స్ని బఫర్లో పెడతాం. బఫర్ కానీ డెన్స్గా ఉందంటే, అంటే ఈ లిక్విడ్ కానీ బయాలజికల్ మాలిక్యూల్ ఉండే లిక్విడ్ అది డెన్స్గా ఉందనుకోండి, అప్పుడు పార్టికల్ చాలా స్లోగా మూవ్ అవుతుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో. అంటే సపరేషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ కానీ ఎక్కువగా ఉంటే మళ్ళా స్లో అవుతుంది పార్టికల్ మూమెంట్, అంటే సపరేట్ చేయడానికి చాలా ఎక్కువ పడుతుంది. ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఫాస్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్టికల్లో దాని సరౌండింగ్ మీడియము రెండిటికి కానీ డెన్సిటీ కానీ ఒకటేగా ఉంటే పార్టికల్ అసలు మూవే కాదు. ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇచ్చినప్పటికీ మూవే కాదనమాట. సెడిమెంటేషన్ రేట్ వచ్చి 0 అంటారు అప్పుడు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకున్నాము. ఇప్పుడు వరకు వీటిని గుర్తుపెట్టుకోండి. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెంట్రిఫికేషన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. బోయాంట్ ఫోర్సెస్ని, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ని అధిగమించి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటేనే పార్టికల్స్ సెడిమెంట్ అవుతాయి అన్నమాట. ఒక కాన్స్టెంట్ రేట్లో సెడిమెంట్ అవుతాయి అన్నమాట. సెంట్రిఫికేషన్లో పార్టికల్స్ ఎంత ఫాస్ట్గా సెడిమెంట్ అవుతాయి, ఎంత ఫాస్ట్గా సెటిల్ అవుతాయి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాము, రేట్ ఆఫ్ సెడిమెంటేషన్ అని అంటాము. దీన్ని వి అనే అక్షరంతో మనం సూచిస్తామన్నమాట. ఇట్ ఇస్ డినోటెడ్ బై వి. అయితే ఈ రేట్ ఆఫ్ సెడిమెంటేషన్ అనేది జీ మీద ఆధారపడి ఉంటుంది. జీ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రేట్ ఆఫ్ సెడిమెంటేషన్ని కనుక్కోవాలని అంటే సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ గురించి మనం చూసుకున్నాం. ఈ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అనేది మనం ω²R తోటి, ఈ ఫార్ములా తోటి మనము మెజర్ చేస్తాం అన్నమాట. ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ, దీన్ని స్క్వేర్ చేస్తాము. ఆర్ అనేది రేడియస్ అన్నమాట, అంటే రోటర్కి ఎంత రేడియస్ ఉంది అనేది. రోటర్ అనేది మనం దాన్ని చూసుకున్నాం కదా, సెంట్రిఫ్యూజ్లో రోటర్ అనేది ఉంటుంది. ఈ రోటర్కి రేడియస్ని చూసుకుంటాం అన్నమాట, అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో అనేది చూస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ జీ. అయితే ఇందాక యాంగులర్ వెలాసిటీ చూసాం కదా, యాంగులర్ వెలాసిటీని 2π
ఆర్ అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, ఆర్పిఎం 2 ఆర్పిఎం తోటి మెజర్ చేస్తాం. ఈ ఫార్ములాని మనం ఇందాక జీలో కన్నా మనం ఇన్కార్పొరేట్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఫార్ములా వస్తుంది, 4π² ఇంటూ RPM² ఇంటూ R. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్. ఇందాకటి స్లైడ్లో మనము సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ని ఏ ఫార్ములా తోటి క్యాల్కులేట్ చేయొచ్చో చూసుకున్నాం కదా. అయితే ఈ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు మనం నీళ్ళల్లో కలిపిన శాండ్ని కానీ అలాగా వదిలేస్తే అది ఎర్త్స్ గ్రావిటేషన్ వల్ల అది సెటిల్ అవుతుంది అని అనుకున్నాం. అంటే జీ ఆధారంగా అది సెటిల్ అవుతుంది. అంటే జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల సెటిల్ అవుతుంది, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల. అయితే ఈ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ కంటే కూడా ఎన్ని రెట్లు ఇస్తున్నాము ఈ ఫోర్స్ని అని చెప్పేదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట. సో మనము ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని జీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆధారంగా మనము ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. మనం రాసేటప్పుడు 100G అని రాస్తాం. అంటే జీ కంటే కూడా 100 టైమ్స్ ఎక్కువగా ఉంది అని చెప్తాం అన్నమాట. దీన్నే అంటారు సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అని అంటాం. అయితే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది RCF. RCF అంటే రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్. ఈ రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ని అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఈ రెండిటి రేషియోనే మనం ఏమంటాము సెంట్రిఫ్యూగల్ రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అంటాం. ఈ రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అనేది కంపేర్ చేస్తున్నాం అన్నమాట. RCFకి జీకి కంపేర్ చేస్తున్నాం. ఎన్ని రెట్లు ఇస్తున్నాం కాదు, ఇక్కడ కంపేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ RCF అనేది ఎలా క్యాల్కులేట్ చేసుకున్నామో చూసుకున్నాం. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెంట్రిఫికేషన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. ఈ రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములాలో చూసుకుంటే కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నిటినీ కానీ మనం ఈ ఫార్ములా కానీ పెట్టేస్తే మనకి న్యూమరికల్ వాల్యూ వచ్చి 1.11 ఇంటూ 10⁻⁻5 వస్తుంది అన్నమాట. సో RCF క్యాల్కులేట్ చేయడానికి 1.11 ఇంటూ 10⁻⁻5 ఇంటూ RPM² ఇంటూ R. This is the formula used for the calculation of RCF. సెడిమెంటేషన్ రేట్ని మనం స్ట్రోక్స్ లా యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేయొచ్చు. స్ట్రోక్స్ లా ఫార్ములా ఇది. D అంటే డయామీటర్ ఆఫ్ ద పార్టికల్, రో అంటే పార్టికల్ డెన్సిటీ, L is the medium density, N వచ్చి విస్కాసిటీ ఆఫ్ ద మీడియం. మీడియం అంటే ఇక్కడ లిక్విడ్ మీడియంలో ఏదైతే ఉందో పార్టికల్, ఆ లిక్విడ్ మీడియం viscosity, G is the gravitational force. So this is the formula used for calculating the sedimentation rate of the particle in that particular fluid. ఒక fluid లో particle rate ఎలా ఉంది అనేది చూసుకుంటాం అన్నమాట. అయితే ఇందాక యాంగులర్ వెలాసిటీ చూసాం కదా. యాంగులర్ వెలాసిటీని 2π R అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, RPM 2π RPM తోటి మెజర్ చేస్తాం. ఈ ఫార్ములాని మనం ఇందాక జీలో కన్నా మనం ఇన్కార్పొరేట్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఫార్ములా వస్తుంది, 4π² ఇంటూ
rpm² into r. So this is the formula for centrifugal field. ఇందాకటి స్లైడ్లో మనము సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ని ఏ ఫార్ములా తోటి క్యాల్కులేట్ చేయొచ్చో చూసుకున్నాం కదా. అయితే ఈ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు మనం నీళ్ళల్లో కలిపిన శాండ్ని కానీ అలాగా వదిలేస్తే అది ఎర్త్స్ గ్రావిటేషన్ వల్ల అది సెటిల్ అవుతుంది అని అనుకున్నాం. అంటే జీ ఆధారంగా అది సెటిల్ అవుతుంది. అంటే జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల సెటిల్ అవుతుంది, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల. అయితే ఈ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ కంటే కూడా ఎన్ని రెట్లు ఇస్తున్నాము ఈ ఫోర్స్ని అని చెప్పేదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట. సో మనము ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని జీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆధారంగా మనము ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. మనం రాసేటప్పుడు 100G అని రాస్తాం. అంటే G కంటే కూడా 100 times ఎక్కువగా ఉంది అని చెప్తాం అన్నమాట. దీన్నే అంటారు సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అని అంటాం. అయితే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది ఆర్సిఎఫ్. ఆర్సిఎఫ్ అంటే రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్. ఈ రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ అంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ని రేపు క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ గురించి చూస్తాను. థ్యాంక్ యూ.